ఇక్కడ అమరావతి అనేది ఒక క్యాపిటల్ సిటీగా, ఒక ల్యాండ్లో ఒక గ్రీన్ అండ్ బ్లూ సిటీగా డెవలప్ చేస్తున్నారు. ఈ అమరావతి ప్రాంతానికి సంబంధించి ఏపీసీఆర్డీ యాక్ట్ ఉంది. ఈ ఏపీసీఆర్డీ యాక్ట్లు ఇవన్నీ ఉన్నాయి, మీరు చెప్పే ప్రాంతాలు అన్నీ ఉన్నాయి. మేము ఇవన్నిటి మీద కూడా ఒక ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ యాక్టివిటీ కోసం ఒక డిపిఆర్ పిలిచింది ప్రభుత్వం. ఇవన్నీ కూడా మీకు తెలీదు, మీరు పట్టించుకోరు. 1,70,000 ఎకరాలు రాజధాని కోసం అని మిథున్ రెడ్డి గారు పార్లమెంట్లో మాట్లాడుతున్నారు. అయ్యా బాబు మిథున్ రెడ్డి గారు, మేము ఈ సందర్భంగా చెబుతున్నాం, మీరు తెలుసుకోండి, ఇక్కడ ఉన్నది 33,000 ఎకరాలు, దాంతోపాటు ప్రభుత్వం 20,000 ఎకరాలు, మొత్తం కలిపి 53,000 ఎకరాల్లో ఇప్పుడు అమరావతి అభివృద్ధి చెందుతుంది. దీనితో పాటు ఇక్కడ ఇన్నర్ రింగ్ రోడ్డు కోసం, అదేవిధంగా ఇన్నర్ రింగ్ రోడ్డు పక్కన రైల్వే ట్రాక్ కోసం, అదేవిధంగా రైల్వే స్టేషన్ కోసం, ఇక్కడ ఉన్నటువంటి 316 కిలోమీటర్ల రోడ్లు ఉన్నాయి చూడండి, ఏవైతే పెద్ద పెద్ద ఆర్టికల్ రోడ్స్ ఉన్నాయో వీటన్నిటికీ కనెక్టివిటీ కోసం కొంత భూమి అవసరమైంది. కేవలం ఆ భూమి కోసమే 2వ దశ పూలింగ్కి ప్రభుత్వం వెళ్ళటం జరిగింది. అది అమరావతికి లైఫ్ లైన్. ఇప్పుడు వాళ్ళు 2వ దశ భూమి ఏదైతే వెళ్ళారో పూలింగ్ కోసం, అవన్నీ కూడా ఈ అమరావతికి లైఫ్ లైన్ లాంటిది. అవి లేకపోతే రైల్వే స్టేషన్, బస్ స్టాండు కనెక్టివిటీ లేకపోతే చాలా ఇబ్బంది అవుద్ది. ఈ రోడ్లన్నీ కూడా వెళ్ళి ఆ ఇన్నర్ రింగ్ రోడ్లో కలవాలి. వీటి కోసం మాత్రమే వాళ్ళు పూలింగ్కి వెళ్ళారు. మిగతా 1,00,000 ఎకరాలు చెబుతున్నారు చూడండి, ఇవన్నీ ఇవే. మచిలీపట్నం, గుంటూరు, మంగళగిరి, ఈ చుట్టూ ఉన్న ప్రాంతాల్లో ఇక్కడ అమరావతి అభివృద్ధి చెందుతుంది. కాబట్టి ఈ అమరావతితో పాటు చుట్టూ ఉన్న ప్రాంతాలు కూడా ఎలా అభివృద్ధి చెందాలి, అభివృద్ధి చెందేటప్పుడు ఇంటిగ్రేటెడ్గా, అంటే ఎదవరికి మళ్ళీ అస్తవ్యస్తంగా కాకుండా ఒక ప్లాన్డ్గా అభివృద్ధి చెందాలి అనే మౌలిక సదుపాయాలు కానీ, అక్కడ కట్టేటటువంటి బిల్డింగులు కానీ, లేకపోతే అక్కడ ఏర్పాటు చేసే గ్రీనరీ కానీ, పరిశ్రమల విషయం కానీ ఎలాంటి ఏర్పాటు చేయాలనే దానికోసం డిపిఆర్ పిలిచింది ప్రభుత్వం. దానికి తేడా మీకు తెలియదా? తెలుసు, తెలిసినా కూడా కావాలని మాట్లాడతారు, లేదంటే అసలు తెలియదు. ఈ రెండు జరుగుతూ ఉంటాయి. వాళ్ళకి తెలిసినా తెలియకపోయినా వాళ్ళకి నచ్చింది మాట్లాడతారండి. ఉన్నది అసలు మాట్లాడరు, వాళ్ళ చరిత్రలో లేదు. వారు ఎంతసేపటికి వాళ్ళు అక్కడున్నారు, ఇక్కడున్నారు. నువ్వు ఎక్కడున్నావు ఏంది కాదు బాబు, ఈ రాష్ట్రానికి ఏమి ఒరగబెట్టావు, ఈ రాష్ట్రానికి ఎవరు ఏ విధంగా ఉపయోగపడుతున్నారు, ఇక్కడ ప్రజలని ఎవరు కాపాడాలనుకుంటున్నారు, ప్రజల యొక్క భవిష్యత్తు, వారి భావితరాల యొక్క భవిష్యత్తుని ఎలా కాపాడటానికి వీరు ఏ విధంగా ఆలోచిస్తున్నారు అనేది ఇంపార్టెంట్ అని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం.